పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఇప్పుడు లెగసీ వార్ స్టార్ట్ చేశాయి. మొన్నటిదాకా అది రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా. నిన్నటిదాకా అన్నా క్యాంటీన్, మధ్యలో ఇంకో పేరు, మళ్ళీ ఇప్పుడు పాత పేరే. ప్రభుత్వాలు మారుతున్నాయి, సీఎంలు మారుతున్నారు, కానీ స్కీమ్ లో ఉండే కంటెంట్ మాత్రం సేమ్ టు సేమ్. అసలు ఎందుకు ఈ రంగుల మార్పు? దీనికి మెయిన్ రీజనే ఈ లెగసీ వార్. ప్రతి కొత్త గవర్నమెంట్ కి ఒక భయం ఉంటుంది. పాత స్కీమ్ పేరు అలాగే ఉంచితే క్రెడిట్ అంతా పాత సీఎం కే పోతుందని. జనం మైండ్ లో నుంచి పాత పార్టీ సింబల్ ని తీసేసి తమ బ్రాండింగ్ ని ప్రింట్ చేయడమే ఈ నేమ్ చేంజ్ స్ట్రాటజీ. అందుకే ఇందిరమ్మ ఇండ్లు పోయి డబుల్ బెడ్రూమ్ వస్తుంది, అది పోయి మళ్ళీ ఇంకోటి వస్తుంది. సరే, పేరు మార్చితే పోయేదేముంది అనుకుంటున్నారా? మన డబ్బే పోయేది. ఒక్కసారి పేరు మార్చాలంటే ఆఫీసు బోర్డులు, లెటర్ హెడ్స్, బస్సుల రంగులు, వెబ్సైట్ లోగోలు ఇవన్నీ మార్చడానికి వందల కోట్లు ఖర్చు అవుతాయి. ఇది అభివృద్ధి కోసం వాడాల్సిన మన ట్యాక్స్ మనీ, కానీ కేవలం పెయింటింగ్ కి వాడుతున్నారు. అన్నింటికంటే ఘోరం ఏంటో తెలుసా? కన్ఫ్యూజన్ అండ్ డిలే. పేరు మారిన ప్రతిసారి సిస్టమ్ మొత్తం రీసెట్ అవుతుంది. పాత వెబ్సైట్ పనిచేయదు, కొత్త అప్లికేషన్లు ప్రింట్ అవ్వవు. ఈ గ్యాప్ లో పెన్షన్లు, స్కాలర్షిప్లు నెలల తరబడి ఆగిపోతాయి. ఆఫీసర్లకి కొత్త రూల్స్ అర్థం కాక, జనాలకి ఏ స్కీమ్ కి అర్హత ఉందో తెలియక ఆగిపోయే పనులెన్నో. ఫైనల్ గా ఒక్క మాట, మనం కోరుకోవాల్సింది పథకం పైన ఉండే స్టిక్కర్ కాదు, లోపల ఉండే స్టాండర్డ్. రంగులు మారితే బతుకులు మారవు, పాలన మారాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్.